పోయే రమణ చలో ఆడు నువ్వైతే మంచిగుంటావు బొట్టు రాయాలి నువ్వు గున్నగున్నావు మంచిగున్నావు సాయం పంపిద్దాం ఏడు వచ్చిందా కాబట్టి నువ్వు సెల్ఫీ తీసుకో ఏం కాదురా ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా అనుపురం గ్రామ యువకులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. క్రికెట్ టోర్నమెంటు పెట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్న అనుపురం గ్రామ యువకులకు అందరికీ పండగ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఊళ్ళో ఉన్న యువకులు అందరూ యువత ఈ క్రీడల పట్ల ఎక్కువ మక్కువ చూపి క్రీడా పోటీల్లో అన్నింటిలో పాల్గొని వాళ్ళ యొక్క నైపుణ్యత చూపించాలి. ఇంతకుముందు కూడా ఈ గ్రామంలో నేను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది గతంలో. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా యువతకు ప్రోత్సాహకంగా నేను వాళ్ళు ఎలాంటి క్రీడలు ఆడదామని ముందుకు వచ్చినా వాళ్ళకు నేను ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించి వాళ్ళను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా మున్ముందు కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో పాల్గొన్న గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, యువతకు, ఈ ఊరు ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముందుగా గ్రామ ప్రజలకు, యువతకు, మహిళా సోదరిమణులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మొన్నటి రోజున మహిళలకు ముగ్గుల పోటీలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. విజేతలను ప్రకటించి ఆ రోజే బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎర్ర మాగయ్య గారు యువకులను క్రీడల వైపు ప్రోత్సహించే విధంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి వారికి ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేయడం జరిగింది. ఇలాగే రాబోయే రోజుల్లో పుర ప్రముఖులు క్రీడలను ప్రోత్సహించే విధంగా వారికి క్రీడా నైపుణ్యాన్ని పెంపొంచే విధంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొక్కసారి అనుపురం గ్రామ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందుగా అనుపురం గ్రామ మహిళా తల్లులకు మరి యూత్కు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మొన్నటి రోజున గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఎర్ర మాగయ్య గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మరి మంచి ఆట ఇచ్చి మరి యూత్కు ప్రోత్సహించి మరి యూత్ చెడుదారిన పోకుండా మంచి ఆటలు ఆడి మరి అనుపురం గ్రామానికి మంచి పేరు తేవాలని మరి యూత్ను అందరినీ నేను కోరుకుంటున్నాను.